లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 4వ అధ్యాయం సత్సంగ ఫలం. కంఠంను కౌగిలించుకుని ఇలా పలుకుతున్న భర్తను చూసి హేమలేఖ దరహాసంతో ఇలా అంది. నాథా, నా మాట వినుము. నేను నీ యందు విరక్తురాలను కాను, కానీ లోకంలో ఏది చాలా ప్రియం ఏది అప్రియం అని ఆలోచిస్తున్నాను. ఏదీ నిశ్చయించుకోలేక స్త్రీ స్వభావం వల్ల దాన్ని గురించే చింతిస్తున్నాను. ఇందులో తత్వం ఏదో నీవు చెప్పాలి. హేమచూడు పక్క నవ్వి ఇలా అన్నాడు. స్త్రీలు మూఢబుద్ధులు అనుట నిజం, సందేహం లేదు. పశువులు పక్షులు కూడా తమకు ఏది ప్రియమో ఏది అప్రియమో తెలుసుకుంటున్నాయి. అవి తమకు ప్రియమైన వాటిని సమీపిస్తూ అప్రియమైన వాటి నుండి దూరంగా తొలగిపోతాయి. దేనివల్ల సుఖం కలుగునో అది ప్రియం, దేనివలన దుఃఖం కలుగునో అది అప్రియం. ఇందులో ఆలోచించాల్సింది ఏముంది? అప్పుడు హేమలేఖ ఇలా అంది. స్త్రీలకు విమర్శ జ్ఞానం ఉండదనటం నిజం. కావుననే నీవు చక్కగా విమర్శించి నాకు బోధించాలి. నీవు చక్కగా బోధిస్తే నేను కూడా ఆ చింతను వదిలి నీతో కూడి నిరంతరం భోగాలు అనుభవిస్తాను. సుఖమిచ్చినది ప్రియం, దుఃఖం కలిగించినది అప్రియం అని సూక్ష్మంగా విమర్శించి చెప్పావు. కానీ ఒక పదార్థమే ఒక ప్రదేశంలోనూ ఒకే సమయంలోనూ ప్రియంగా ఉన్నా అదే ఇంకొక ప్రదేశంలో వేరొక సమయంలో అప్రియం అవుతున్నది. ఇదే ప్రియం ఇదే అప్రియం అని దేని గురించి నిశ్చయంగా చెప్పుటకు వీలగును? చలికాలంలో ఇష్టమైన నిప్పు సెగ ఎండాకాలంలో ప్రియమగటలేదు. అలాగే చలి దేశాల్లో సుఖంగా ఉండి ఎండ ఉష్ణదేశాల్లో తాపం కలిగిస్తోంది. పరిమాణ భేదం చేత ఒక పదార్థమే ప్రియం అప్రియం కూడా ఆగుచున్నది. కుంపటిలో ఉన్న నిప్పును ఎవరైనా ఉపయోగిస్తారు, కానీ కార్చిచ్చునెవరూ కోరుకోరు. ధనం, భార్య, పుత్రులు, రాజ్యం మొదలైనవన్నీ ఇటువంటివే. ఏది ఎల్లప్పుడూ ప్రియం కాదు. ధనం, భార్య, పుత్రులు, రాజ్యం పుష్కలంగా ఉండి కూడా మహారాజు ప్రతిదినం ఏదో ఒక సమస్యతో చింతిస్తూనే ఉంటాడు. అవేవీ లేనివాడు నిశ్చింతగా ఉండట మనం చూస్తున్నాం. సుఖం కొరకు మనం కోరుతున్న భోగాలు కూడా అనంతాలుగా ఉన్నాయి. ఎవడు సకల భోగాలను పొంది సుఖించుటలేదు? కొంచెం భోగం కలిగితే సుఖం కలగదా అంటావేమో విను. దుఃఖంతో కూడిన సుఖం సుఖమే కాదు. దుఃఖం 2 విధాలుగా ఉంది. శరీరమందు వ్యాధి వల్ల కలిగే దుఃఖం బాహ్యం, కోరికల వల్ల మనసులో కలుగుతున్నది ఆంతరం. మానసికమైన దుఃఖం బలవత్తరమైనది. ఇదే ఈ లోకమంతా మింగుతున్నది. కోరికయే దుఃఖం అనే వృక్షానికి గట్టి విత్తనం. కోరికలకు దాసులే కదా ఇంద్రాదులైన దేవతలు కూడా నిత్యం కార్యనిమగ్నులు అవుతున్నారు. కోరికలు తీరి అందులో కొంచెమే మిగిలి ఉన్నా అప్పుడు కలిగే సుఖం దుఃఖం వంటిదే అగును. అంతకన్నా పశుపక్షాదులకు కలుగుతున్న సుఖమే మేలు. 100 కొద్ది కోరికలు గల మానవునికి ఏదో కొంచెం లభించినప్పుడు సుఖం కలుగునంటే ఇక సుఖం లేనివాడు ఎవడుండును? అలా సుఖం ఉంటుందంటే శరీరమంతా దగ్ధమవుతుంటే గంధపు నీటి బిందువు చేతనే వానికి దేహం చల్లబడి హాయి కలుగునని చెప్పవలసి ఉంటుంది. ప్రియురాలి యొక్క కౌగిలి వల్ల మానవుడు సుఖం పొందుతున్నాడు. అప్పుడు సంభవించే శరీరం యొక్క వైషమ్యం వల్ల, సంభోగం యొక్క పరిశ్రమ వల్ల చివరకు దుఃఖమే కలుగుతోంది. నాడీ సంఘటన వల్ల కొంచెం సుఖం కలుగునంటే అంత మాత్రం సుఖం కుక్కలకు లేదా? వాటి యందు లేని సౌందర్య విశేషం మనుషుల్లో ఉందా? ఆ సౌందర్యాన్ని గ్రహించడం వల్ల మనకు విశేషమైన ఆనందం కలుగుతోందని అంటావేమో. అది కూడా అభిమానం వల్ల కలుగుతున్నది. ఒకడు మెచ్చిన సౌందర్యాన్ని మరొకడు మెచ్చడు. 10 మందికి వికృతంగా కనిపించే పురుషుడు ఒకానొక స్త్రీకి ప్రియుడు కావచ్చు. పూర్వం ఒక రాకుమారుడున్నాడు. అతడు మన్మధుని మించిన అందగాడు. అతని భార్య కూడా చాలా సౌందర్యవతి. అతడు ఆమె యందు అత్యంత ఆసక్తుడై ఉండేవాడు. ఆమె మాత్రం ఒక భృత్యుని యందు ఆసక్తురాలై ఉంది. వాడు ఆ రాజపుత్రునికి ఎక్కువ మోతాదులో మద్యం వసంగ వానికి బాగా మత్తు కలిగిన తర్వాత కురూపిణి అయిన ఒక చేటికను రాజకుమారుని వద్దకు పంపి తాను ఆ సుందరితో భోగించసాగను. అతిలోక సౌందర్యవతి అయిన భార్యతో సుఖిస్తున్నాను అని ఆ రాజపుత్రుడు అనుకుంటూ ధన్యుడినయ్యాను, తనతో ఎవడు సమానుడు కాదని తలుస్తున్నాడు. ఇలా చాలా కాలం జరిగింది. ఒకనాడు దైవయోగాన ఆ భృత్యుడు పానపాత్రలను రాజపుత్రుడి వద్దకు ఉంచి వేరొక పని మీద త్వరగా పోవలసి వచ్చింది. రాకుమారుడు దాన్ని ఎక్కువగా తాగలేదు, కానీ వెంటనే వెళ్ళి శయనమందిరంలో ఉన్న చేటికతో రమించాడు. అతనికి త్వరలోనే మత్తు వదిలింది. వెనుకట వల్లే నిద్ర ముంచుకు రాలేదు. అందువల్ల శయ్యపై వికృతాకారంతో ఉన్న చేటికను చూసి ఇదేమిటి అని విభ్రాంతుడై నా ప్రియురాలు ఎక్కడా అని ప్రశ్నించాడు. అది భయంతో గడగడా వణుకుతూ మాట్లాడకుండా నిలిచి ఉంది. జరిగిన మోసం గ్రహించి అతడు కోపంతో కన్నులు ఎర్రబడుతుండగా దాని జుట్టు పట్టుకుని కత్తి ఝులిపిస్తూ నిజం చెప్పు, లేకపోతే నిన్నిప్పుడే నరుకుతానని బెదిరించాడు. అది ప్రాణభీతితో యథార్థం చెప్పి భృత్యునితో కూడి ఉన్న అతని భార్యను చూపించింది. ఒకచోట నేల మీద చాపపై మలిన దేహుడు, వికృతమైన ముఖం కలవాడు
నల్లగా మరియు మొరటుగా ఉన్న భృత్యుడు ఒడలను మరించి నిద్రిస్తున్నాడు. వాడిని గాఢంగా కౌగలించుకుని సౌందర్యవతి అయిన రాజకుమారుని భార్య నిద్రిస్తున్నది. వారిని అలా చూడగానే రాజకుమారునికి మూర్ఛ వచ్చినట్లయింది. అతడు కొంతసేపటికి తనను తాను నిగ్రహించుకొని ఏమనుకున్నాడో విను. ఛీ, సురాపానమత్తుడనైన నేను ఎంత మూఢుడిని! ఛీ, స్త్రీలయందు అత్యాసక్తులకు పురుషులు ఎంత అధములు! ఒక గోరువంక ఒక చెట్టునే ఆశ్రయించి ఉండదు, అలాగే స్త్రీలు కూడా ఒక్క పురుషుని ఆశ్రయించి ఉండరు. నేనెంతగా దున్నపోతు వంటి వాడను కాకపోతే దీని ప్రాణం కన్నా ప్రియురాలిగా తలంతున శరత్కాలమందలి మేఘం కన్నా స్త్రీల చిత్తవృత్తి చంచలం. ఎవడు స్త్రీలను నమ్ముకుని ఉంటాడో వాడు నిజంగా అడవిగాడిది. స్త్రీ స్వభావం ఇటువంటిది అని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. కాబట్టి ఇది నన్ను వదిలి కురూపుడైన భృత్యునితో కూడి కులుకుతూ నాయందు ఎంతో భక్తి నటిస్తోంది. నేను సురాపానమత్తుడనై దీని స్వభావాన్ని రవ్వంత కూడా గ్రహించలేక వంచితుడనై ఘోరమైన ఆకారం గల దానితో క్రీడిస్తున్నాను. నిజంగా ఈ జగత్తులో నాకన్నా మూఢుడెవడున్నాడు? ఇంత వికృతంగా ఉన్న ఈ భృత్యుని యందు ఈ దుష్టురాలు ఏ సౌందర్యాన్ని చూసి తన యందు అత్యంత ఆసక్తుడై ఉన్న నన్ను వీడి వీనితో కూడుచున్నది? ఇలా అనేక విధాలుగా విలపించి ఆ రాజపుత్రుడు అత్యంత నిర్వేదం చెంది సర్వసంగము విడిచి వనాలకు వెళ్ళాడు. ఓం శాంతి శాంతి శాంతి.